పిల్లి మొగ్గలు కుంటి సాకులే. చిత్తశుద్ధి లేదు. చేసేది ఉంటే ప్రభుత్వం ఆనాడు ప్రకటించినట్లే చేసి ఉండాల్సింది డిసెంబర్ 9కి. 7 నెలల తర్వాత మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అంటే ఎప్పటికప్పుడు కొత్త చర్చ, ప్రజల్లోకి కొత్తగా అంశం పోవడం, ఏదో కొత్త ఆశలు కల్పించడమే కదా. మరి 5 ఎకరాల లోపు భూమి కలిగినటువంటి రైతుల సంఖ్య 92.5% ఉంది ఈ రాష్ట్రంలో. 1,52,00,000 ఎకరాలలో 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతిలో ఉంది. అంటే ఏ రైతుకు కూడా ఈ 5 ఎకరాల లోపు ఉన్న రైతుకు ఎవరికైనా కూడా అత్యధిక రైతులు వీళ్ళే. ₹1,00,000 మించి బ్యాంకు రుణం ఇయ్యదు. ఒకటి 1,00,000కు పైబడి ఇవ్వాలంటే 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంటే ఈయన తలపెట్టినటువంటి రుణమాఫీ ఎవరికి ప్రయోజనం అవుతుంది, ఎంత ప్రయోజనం అవుతుంది ప్రభుత్వం ప్రకటించాలి. ఒకటి 2 లక్షల రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళ జాబితా విడుదల చేయాలి. ఆ తర్వాత సింగిల్ గో ఒకేసారి అర్హులైన రైతులందరికీ వేసేయాలి. చేస్తే తప్పకుండా అభినందిస్తాం. రైతులకు మేలు జరిగితే నేను తప్పకుండా అభినందిస్తాను. సాధ్యమవుతుందా సార్? 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో సాధ్యమవుతుందా? అంత బడ్జెట్ ఉందా? ఆర్థిక పరంగా చూస్తేనేమో అవకాశం లేదు, కానీ ఆయన మాట్లాడిన మాటని నేను గుర్తు చేస్తున్నా. నేను నోరు కట్టుకుంటే 40,000 కోట్లు పెద్ద లెక్కనా అని మాట్లాడిండు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం ఆకలింపు చేసుకున్నటువంటి పెద్ద ఆర్థిక మేధావిలాగా మాట్లాడిండు. మరి ఇప్పుడు ఇన్ని మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? ఇప్పుడు రైతు బంధుని ఎందుకు ఇస్తలేరు? రైతు బంధు మీద క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు? జూలై దాకా ఎందుకు? మళ్ళీ క్యాబినెట్ మళ్ళీ చర్చ పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇదంతా ఆగస్టు దాకా ఎందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు? అంటే రైతు బంధును వాయిదా వేసి దీనికోసం ఉద్దేశించిన డబ్బులోకి వెళ్ళి కొంత పక్కకు పెట్టి రేపు 15 ఆగస్టు వచ్చిన నాడు రుణమాఫీ స్టార్ట్ చేసినామని కొంతమందికి ఇచ్చినామనిపించుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. అంతే. ఇవ్వడం కంటే ఇచ్చినామనిపించుకునే ప్రయత్నాలకే కట్టుబడి ఉంది ఈ సర్కార్. ఎమ్మెల్యేల మార్పు ఎట్లా చూస్తారు? పట్టించుకోము దాన్ని. ప్రజాభిష్టం మేరకే పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటాం మనం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ 9.5 ఏళ్ళు అద్భుతంగా చేసినాం, పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి. దురదృష్టవశాత్తు చేజారిపోయింది. మళ్ళీ పునర్నిర్మాణం జరగాలంటే మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే, కేసీఆర్ వస్తేనే జరుగుతుందనే దాంతో మేము పనిచేస్తూ పోతాం. ఈ క్రమంలో ఎవరైనా పోతే అది వాళ్ళ విజ్ఞతనే, దాని గురించి పెద్ద పట్టించుకోము మేము. దానం నాందరు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు మీతో కలిసి పనిచేశాను. సరే, ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం మాట్లాడదలుచుకోలే. ఆయన ముందు మాట్లాడే ముందు ఆయన ఏ పార్టీ నుంచి గెలిచిండో ఆయన రాజీనామా చేసి మాట్లాడితే ఆ మాటకు అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను.